మీకు తెలుసు కదా, రీసెంట్గా వైసీపీ ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. అయితే ఈ సందర్భంగా అందరూ ఒకే వ్యక్తిని, వైసీపీ పార్టీ నాయకులు అయితే అందరూ ఒకే వ్యక్తిని బ్లేమ్ చేస్తున్నారు. ఆయనే సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించి ప్రజల్ని కలవకుండా చేసి, ఎమ్మెల్యేలని కలవకుండా చేసి, మంత్రులను కలవకుండా చేసి ఈ యొక్క ఘోర ఓటమికి కారణమయ్యాడు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించాడు. ప్రజల సమస్యలను చెప్పుకుందామని వస్తే సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అడ్డుకున్నాడు అని చెప్పేసి వైసీపీకి చెందిన వ్యక్తులు, నాయకులు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ యొక్క ఓటమికి అందరికీ కారణం సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించడం ద్వారా, అలాగే కొందరు అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పుదోవ పట్టించడం వల్లే ఇంత ఘోరమ ఓటమి పరాజయం అయిందని అయితే వాళ్ళైతే అంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు, కింద స్థాయి క్యాడర్కు మరియు గ్రౌండ్ స్థాయి కార్యకర్తలకు మధ్య కనెక్షన్ అయితే కొరవడిందని, ఇలా కొరవడిన ద్వారానే ఈ నష్టం ద్వారానే, అంటే క్యాడర్ అంత బలోపేతం చేయకపోవడం ద్వారానే పార్టీ ఇంత ఘోరంగా నష్టమైందని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా ప్రజా సమస్యలను చెప్పుకుందామని సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే వాళ్ళు అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు అని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కానీ ఎంత కారణం ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించడం, కొందరు అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించేలాగా చేయడం, ప్రజలకి మరియు సీఎంకి, ప్రభుత్వానికి మధ్య కనెక్షన్ కొరవడిపోవడం, వాలంటీర్ వ్యవస్థ పని బాగున్నా కానీ ఆఖరికి ఎమ్మెల్యేలు కూడా, మంత్రులు, ఆఖరికి ఎమ్మెల్యేలు, సర్పంచులు కూడా వాలంటీర్ల మీద ఆధారపడటం, ఇలాంటివన్నీ చూసుకుంటే ఎక్కువ సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారు. ఈ యొక్క ఓటమికి కారణం ఆయనే అని చెప్పేసి. ఓకే, మరి థ్యాంక్ యూ.